సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి గడపకి ఒక గాథ ఉంటుంది. పల్లె పరిమళాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను మీకు పరిచయం చేసే సరికొత్త ప్రయాణం ఊరు ఊరుకో కథనం. ఈ రోజు మనం ఏ ఊరి విశేషాలు తెలుసుకోబోతున్నామో, ఆ ఊరి ప్రత్యేకతలేంటో చూసేద్దాం రండి. మల్కాజ్గిరి అనేది హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక అత్యంత ప్రముఖమైన రద్దీగా ఉండే నివాస మరియు వాణిజ్య ప్రాంతం. ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న మల్కాజ్గిరి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైంది. దీనికి ఒక ప్రత్యేకమైన రాజకీయ మరియు భౌగోళిక గుర్తింపు ఉంది. మల్కాజ్గిరి అనే పేరు వెనుక కూడా హైదరాబాద్ చరిత్రతో ముడిపడిన ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఈ పేరు ఎలా వచ్చిందంటే, మల్లికార్జున స్వామి కొండ. చరిత్రకారుల ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో ఒక చిన్న కొండపై ప్రసిద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉండేది. తెలుగులో గిరి అంటే కొండ అని అర్థం. మల్లికార్జున స్వామి వెలిసిన కొండ కావడం వల్ల దీనిని మల్లికార్జున గిరి అని పిలిచేవారు. కాలక్రమేణా శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ ప్రజల వాడుకలో, ముఖ్యంగా కుతుబ్ షాహీ మరియు నిజాం కాలంలో ఉర్దూ భాష ప్రభావం వల్ల ఆ పేరు నలిగి మల్లికార్జున గిరి కాస్త మల్కాజ్గిరిగా రూపాంతరం చెందింది. మాలిక్ అనగా ప్రభువు లేదా మల్కా అనగా రాణి అనే ఉర్దూ మూలాలు. మరో కథనం ప్రకారం నిజాం కాలంలో ఈ ప్రాంతం ఒక ప్రముఖ నవాబు లేదా మాలిక్ ఆధీనంలో ఉండేది. గిరి అంటే చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతం. అలా మాలిక్ ఆధీనంలో ఉన్న కొండ ప్రాంతం కావడం వల్ల దీనికి మాలిక్ గిరి లేదా రాణి పేరు మీదుగా మల్కాగిరి అనే పేరు వచ్చిందని, అదే తర్వాత మల్కాజ్గిరిగా మారిందని అంటారు. అయితే ఇక్కడి స్థానిక చరిత్ర, పురాతన ఆలయాల ఆధారంగా మల్లికార్జున గిరి అనే పేరు నుండే మల్కాజ్గిరి వచ్చిందనే వాదనకే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. మల్కాజ్గిరి హైదరాబాద్లోని మిగతా ప్రాంతాల కంటే చాలా విభిన్నమైనది. ఇటు పాతకాలపు ప్రశాంతత, అటు ఆధునిక నగర రద్దీ, ఈ రెండిటి కలయికే మల్కాజ్గిరి. దేశంలోనే అతిపెద్ద మినీ ఇండియా నియోజకవర్గం. రాజకీయంగా, భౌగోళికంగా మల్కాజ్గిరికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఓటర్ల సంఖ్య పరంగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. ఇక్కడ కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర భారతదేశం ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు వ్యాపార, ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడ్డారు. అందుకే దీనిని మినీ ఇండియా అని పిలుస్తారు. సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్. మల్కాజ్గిరి ప్రజల గుండెకాయ లాంటిది సఫిల్గూడ చెరువు. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ లాగే దీని చుట్టూ చక్కటి రోడ్డు, పచ్చని చెట్లు, మధ్యలో ఒక చిన్న ద్వీపం లాంటి నిర్మాణం ఉండటం వల్ల దీనిని మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. పొద్దున, సాయంత్రం వేళల్లో వందలాది మంది ఇక్కడికి వాకింగ్, రిలాక్సేషన్ కోసం వస్తుంటారు. సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ కు చాలా దగ్గరగా ఉండటం వల్ల మల్కాజ్గిరిలో అత్యధిక శాతం మంది రైల్వే ఉద్యోగులు నివసిస్తుంటారు. ఇక్కడి రైల్వే క్వార్టర్స్, విశాలమైన రోడ్లు, చుట్టూ ఉండే పచ్చదనం ఈ ప్రాంతానికి ఒక వింటేజ్ లుక్ ను ఇస్తాయి. మల్కాజ్గిరి చుట్టుపక్కల సైనిక ప్రాంతాలు ఉండటం వల్ల ఇక్కడ క్రమశిక్షణ, ప్రశాంతత ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడి నుండి ఉప్పల్ ఐటీ కారిడార్ వరకు ఈసీఐఎల్ పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లడం చాలా సులువు. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉండటం వల్ల తెలంగాణ బోనాలు, బతుకమ్మ పండుగలతో పాటు వినాయక చవితి, దుర్గా పూజ, దీపావళి, క్రిస్మస్ మరియు ఓనం వంటి పండుగలను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో వైభవంగా కలిసిమెలిసి జరుపుకుంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే మల్కాజ్గిరి స్పెషాలిటీ అంటే ప్రశాంతమైన కాలనీలు, మినీ ట్యాంక్ బండ్ ఆహ్లాదం మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఇక్కడి ప్రజల జీవన విధానం. మల్కాజ్గిరి ప్రధానంగా ఒక నివాస ప్రాంతమైనప్పటికీ స్థానికులు సాయంత్రం వేళల్లో రిలాక్స్ అవ్వడానికి, అలాగే ఆధ్యాత్మికంగా గడపడానికి ఇక్కడ కొన్ని చక్కటి ప్రదేశాలు ఉన్నాయి. మల్కాజ్గిరి దాని చుట్టుపక్కల 3-4 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ముఖ్యమైన చూడదగ్గ ప్రదేశాలు ఇవే. సఫిల్గూడ చెరువు, మినీ ట్యాంక్ బండ్ మల్కాజ్గిరిలోనే అత్యంత ప్రసిద్ధమైన సందర్శనీయ స్థలం ఇది. హుస్సేన్ సాగర్ లాగే దీని చుట్టూ చక్కటి వాకింగ్ ట్రాక్, కూర్చోవడానికి బెంచీలు, పచ్చటి చెట్లు ఉంటాయి. చెరువు మధ్యలో పక్షులు వాలడానికి ఒక చిన్న ద్వీపం లాంటి నిర్మాణం ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా గడపడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్.
సఫీల్గూడ చెరువు కట్టపైనే ప్రసిద్ధ సఫీల్గూడ కట్టమైసమ్మ గుడి ఉంది. స్థానికులకు ఇది అత్యంత శక్తివంతమైన అమ్మవారి దేవాలయం. ముఖ్యంగా ఆషాఢమాస బోనాల సమయంలో ఈ గుడి వేలాది మంది భక్తులతో రంగురంగుల లైట్లతో ఎంతో వైభవంగా కలకల్లాడుతుంది. మల్కాజ్గిరి నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద రాతి కొండ మౌలాలి హిల్. ఈ కొండపై ప్రసిద్ధ చారిత్రక మౌలాలి దర్గా ఉంది. దీనిని కుతుబ్ షాహీ కాలంలో నిర్మించారు. 500 పైగా మెట్లు ఎక్కి కొండపైకి వెళ్తే అక్కడి నుండి హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాల అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం చూడటానికి యువత ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఆనంద్ బాగ్ ఆంజనేయ స్వామి గుడి మల్కాజ్గిరిలోని అత్యంత పురాతనమైన మరియు ప్రముఖమైన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడి హనుమంతుని విగ్రహం చాలా విశేషమైనదిగా భక్తులు నమ్ముతారు. మంగళవారం, శనివారాల్లో ఈ గుడి భక్తుల రద్దీతో చాలా బిజీగా ఉంటుంది. ఈసీఐఎల్ రాధికా థియేటర్ షాపింగ్ ఏరియా. మీరు షాపింగ్ లేదా వినోదం కోరుకుంటే మల్కాజ్గిరికి సమీపంలో ఉన్న ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ మంచి ఆప్షన్. ఇక్కడ ప్రసిద్ధ రాధికా మల్టీప్లెక్స్, పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సైనిక్ పూరి హట్స్ అండ్ కెఫేలు. మల్కాజ్గిరికి కొంచెం దూరంలో ఉండే సైనిక్ పూరి ప్రాంతం ప్రస్తుతం హైదరాబాద్లోనే బెస్ట్ హ్యాంగ్అవుట్ ప్లేస్గా మారింది. ఇక్కడి నిశ్శబ్దమైన రోడ్లు, చుట్టూ ఉండే పచ్చదనం మధ్య ఎన్నో రకాల థీమ్ కేఫ్లు, కాఫీ షాప్లు వెలిసాయి. ఫ్రెండ్స్తో కలిసి వీకెండ్స్లో గడపడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా లాంటి ప్రాంతం కావడం వల్ల ఇక్కడి ఫుడ్ కల్చర్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇటు పక్కా తెలంగాణ రుచులు, అటు మిలిటరీ, రైల్వే ఏరియాల ప్రభావంతో వచ్చే మల్టీ క్యూసిన్ వంటకాలు ఇక్కడ ఫేమస్. మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్స్ మరియు సఫీల్గూడ రోడ్లు సాయంత్రం అయితే చాలు స్ట్రీట్ ఫుడ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతాయి. ఇక్కడి రోడ్డు పక్కన దొరికే గుమగుమలాడే మిర్చి బజ్జీలు, ఆలూ సమోసా, నార్త్ ఇండియన్ స్టైల్ చాట్, పానీపూరి బండ్లు ఎప్పుడూ జనాభాతో రద్దీగా ఉంటాయి. అర్ధరాత్రి వరకు దొరికే చీజ్ దోశ, కారం దోశ, ఉప్మా దోశలు ఇక్కడ చాలా పాపులర్. గుమగుమలాడే దమ్ బిర్యానీ. హైదరాబాద్లోని ఏ మూలకైనా బిర్యానీ కామనే, కానీ మల్కాజ్గిరి చుట్టుపక్కల కొన్ని లోకల్ బ్రాండ్స్ బిర్యానీకి చాలా ఫేమస్ స్పాట్స్. మల్కాజ్గిరి మెయిన్ రోడ్డులో ఉండే క్యాపిటల్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ మరియు ఆనంద్ బాగ్లోని మహాఫుడ్స్. ఇక్కడి మటన్ మరియు చికెన్ దమ్ బిర్యానీలు పక్కా హైదరాబాదీ మసాలా రుచితో అద్భుతంగా ఉంటాయి. సైనిక్ పురి థీమ్ కేఫ్లు. మల్కాజ్గిరికి ఆనుకుని ఉండే సైనిక్ పురి, వాయుపురి ఏరియాలు ప్రస్తుతం నగరంలోనే బెస్ట్ కేఫ్ హబ్గా మారాయి. ఇక్కడి పచ్చటి వాతావరణం మధ్య ఉండే కెఫేలలో దొరికే కాఫీ, పిజ్జాలు, బర్గర్లు, పాస్తా మరియు కాంటినెంటల్ వంటకాలకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఫ్రెండ్స్తో కలిసి సాయంత్రం పూట చిల్లవడానికి ఇది బెస్ట్ ప్లేస్. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో మరియు పాత బస్టాండ్ సర్కిల్లో ఉండే ఇరానీ కేఫ్లు ఎప్పుడూ బిజీగా ఉంటాయి. పొద్దున్న లేవగానే వేడివేడి ఇరానీ చాయ్ తాగుతూ ఉస్మానియా బిస్కెట్ లేదా సమోసా తినడం ఇక్కడి లోకల్స్ నిత్యకృత్యం. మల్కాజ్గిరి మెయిన్ రోడ్డులోనే ప్రసిద్ధ కరాచీ బేకరీ ఉంది. ఇక్కడి ఫ్రూట్ బిస్కెట్లు, తాజా కేకులు, పేస్ట్రీలు మరియు స్నాక్స్ కొనడానికి స్థానికులు ఇష్టపడతారు. ఉదయం పూట మల్కాజ్గిరి కాలనీల్లో ఉండే లోకల్ టిఫిన్ సెంటర్లలో దొరికే వేడివేడి నెయ్యి ఇడ్లీలు, కరకరలాడే వడలు మరియు అల్లం చట్నీ కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. చూసారుగా, ఇది ఈరోజు మన ఊరుకో కథనం. ఒక ఊరు 1000 జ్ఞాపకాలు, మట్టి వాసనలు, మనుషుల అనురాగాల కలబోతగా సాగిన ఈ ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరో ఊరు, మరో అందమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.